హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు ఇప్పుడు ఈ వీడియోలో చూస్తున్నట్టుగా మీరు ఒక బొమ్మ ఫ్యాన్ని చూశారు కదా. ఆ బొమ్మ ఫ్యాను చాలా బాగుంది కదా, క్యూట్గా చిన్నగా ఐస్ క్రీమ్లా ఉంటుంది కదా. అది చూస్తుంటే మీకు అలా అనిపిస్తుందేమో, నాకైతే అలా అనిపించదు. కానీ మీరు చూస్తున్నట్లయితే ఈ బొమ్మ నాకు నా చిన్నప్పుడు నా బర్త్డేకి, సెకండ్ ఇయర్ బర్త్డేకి మా మామ గిఫ్ట్గా ఇచ్చారు. చూడండి, అది ఏంటంటే కరెంటు పోయినప్పుడు చక్కగా మీరు చూస్తున్నట్టు వైట్ బటన్లా ఉంది కదా, దాన్ని ప్రెస్ చేస్తే చేతికి అటాచ్ అయిన వింగ్స్ లాంటివి ఉన్నాయి కదా, ఫ్యాన్ లాంటిది. ఆ ఫ్యాన్ ఇవన్నీ తిరుగుతాయి, చాలా అంటే గాలి వస్తుంది. నేను ఇది బ్యాటరీ, ఇది ఏంటంటే బ్యాటరీ ఇట్లా ఛార్జింగ్ పెట్టడము ఏముండదు. డైరెక్ట్ అక్కడ మీరు చూసినట్టు వైట్ బటన్ నొక్కితే సరిపోతుంది. ఇంకా ఏంటంటే ఇది నేను ఎక్కువగా ఎక్కడ వాడతానంటే, నేను ఇది స్కూల్ బ్యాగ్లో వేసుకొని వెళ్తాను. ఎందుకంటే మేము గేమ్స్ ఆడతాం కదా రోజు. ఆ గేమ్స్ పీరియడ్లో 2-3 పీరియడ్స్ ఉంటాయి. ఆ గేమ్స్ పీరియడ్లో దీన్ని మంచిగా వాడుకుంటాను. ఎందుకంటే బాగా చెమట పట్టిద్ది కాబట్టి ఈ గాలి అన్నది లభిస్తుంది. కానీ చాలా మంచి గాలి వస్తుంది. మా స్కూల్లో తిరిగే ఫ్యాన్ల కన్నా ఇదే మంచిగా ఉంటుంది. ఎందుకంటే మా ఫ్యాన్లు అన్నీ చాలా ఎత్తుగా, ప్లస్ ఏంటంటే గాలి రావు, చాలా పైన ఎత్తుగా ఉంటాయి కాబట్టి. ఈ ఫ్యాన్ అయితే మాత్రం నాకు చాలా ఇష్టం. చాలా క్యూట్గా ఉంది కదా. ఎన్నో సంవత్సరాల నుంచి నేను వాడుతున్నాను. ఎప్పుడు కరెంటు పోయినా సరే దీన్ని చాలా మంచిగా యూజ్ చేసుకుంటాను. మీరు అది ఎందుకో ఇంకో ఉపయోగం ఏంటంటే, దీనివల్ల మనకి అది వైట్ బటన్ ఉంది కదా, అది బటన్ అంటే ప్లాస్టిక్ది, అది నొక్కితే గాలి వస్తుంది అన్నాను కదా. అది ఎంతసేపు కరెంటు పోతే అంతసేపు మీకు గాలి రావాలంటే అది నొక్కితే చాలా బాగుంటుంది. ఇంకా ప్లస్ హ్యాండ్ ఎక్సర్సైజ్ కూడా అవుతుంది కాబట్టి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. ఇంకా ఏం విశేషాలు లేవు చెప్పడానికి. మా ఛానల్ని, మన టెక్నాలజీ మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి.